బోధ అంటే దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఈ దుష్టుల ఆలోచన చెప్పు నడుస్తున్నారు? ఎంతమంది మనలో ప్రార్థన ద్వారా కార్యాలు ప్రారంభిస్తున్నాం? ఎంతమంది ప్రార్థనలో గడుపుతున్నాం? లేదా ఎంతమంది దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం? లేదు. అన్యులు చేస్తున్నారు, క్రైస్తవులు చేస్తున్నారు. నీకు వాళ్ళకి తేడా ఏంటి? వాళ్ళకున్న బోధ వేరు, నీకున్న బోధ వేరు. వాళ్ళకున్న బుద్ధి వేరు, మనకున్న చెప్పాలి ఏంటిది బుద్ధి వేరు. వాళ్ళకున్న ఆలోచనలు వేరు, మనకుండాల్సిన ఆలోచనలు వేరు. కానీ నువ్వు ఫాలో అవుతున్నావు, వాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ నీకు వారికి తేడా ఏంటి? నువ్వు దుష్టులతోనే సహవాసం చేస్తున్నావు, వాళ్ళు నడిచినట్టే నడుస్తున్నావు. వాళ్ళతోనే సహవాసం చేస్తూ వాళ్ళతోనే సంఘాలు కట్టుకుంటూ వారితోనే సరదాగా తిరుగుతూ వారితోనే విందులు వినోదాలు, వారితోనే డ్యాన్సులు అన్నీ చేస్తున్నావు. కానీ నీకు వారికి వ్యత్యాసం ఏంటి? ఇక్కడ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, నీకు వారికి సాంగత్యం ఎందుకు? నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు, ఆ వాళ్ళు వాళ్ళతో కూడిన ఆటపాటలు చేస్తారు. నీవు వారితో కలిసి ఏం చేస్తావు? కూర్చుంటావు, చేయకుండా కార్యాలు చేస్తూ ఉంటావు, వెనగొండ పనులు చేస్తూ ఉంటావు, అన్నీ చేస్తూ ఉంటావు. కానీ నీకు వారికి వ్యత్యాసం ఎక్కడ కనిపిస్తూ ఉంది అంటే నీ సంఘం. ఇక్కడ సంఘం అంటే మందిరం కాదు. వాళ్ళు కూడుకున్నప్పుడు వాళ్ళకి మందిరం లేదు, ఒక గదిలో కూడుకున్నారు. అక్కడ సంఘం ఏంటో తెలుసా? మన హృదయమే దేవుని సంఘం, ఆయన ఆలయం. నీ ఆలయం లేదా నీ హృదయం, నీ సంఘం, నీ జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? దుష్టులతో సాంగత్యం, వాళ్ళ ఆలోచన చొప్పున నడవటం, వాళ్ళతో పాటు కూర్చోవటం, వాళ్ళు చేసిన పనులు చేయటం, వాళ్ళు చూసినవి చూడటం, అన్ని సమానమే. ఇప్పుడు చెప్పండి, నీ జీవితం అపోస్తుల బోధ యందు ఉందా, ఈ లోక బోధ మీద కట్టబడిందా? ఒకవేళ అలా ఉంటే ఇక్కడి నుంచైనా నీ జీవితాన్ని, నీ కట్టడలను, నీ ఆలోచనను, నీ విశ్వాసాన్ని మార్చుకోమని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ఒకవేళ మనం ఆ బోధ యందు జీవించాలంటే అనేకమైన ఛాలెంజెస్ ఉంటాయి. సహజంగా ఒక వ్యక్తికి ఒక పని ఇచ్చినప్పుడు ఆ పని చేయడంలో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇది నేను చేయగలంటే నాకు ఇది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన కుర్రోళ్ళని తీసుకోండి. బాబు సెంటర్కి వెళ్ళి ఏమైనా పట్టరాను అనుకోండి, ఫస్ట్ కండిషన్ వేసా బండి తాళం ఇవ్వండి. బండి తాళం ఇస్తేనే నేను ఆ పని చేయగలను. అంటే ఆ పని చేయడానికి ఉన్న ఛాలెంజ్ అంటే బండి లేకపోతే పని అవ్వదు. సో ఇలాగే ఆ అపోస్తుల బోధ యందు మన జీవితాన్ని కట్టుకోవాలంటే, లేదా ఈ అపోస్తుల బోధ యందు మన సంఘం కట్టబడాలంటే, లేదా ఈ అపోస్తుల బోధ యందు మన విశ్వాసాన్ని సరిచేసుకోవాలంటే మనకు కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ని కూడా మనం ఎదిరించాలి. ఎటువంటి కండిషన్స్ తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో కండిషన్ ఉంది. ఒక భయంకరమైన పరిచర్య ఉంది మన ముందు, ఒక భయంకరమైన యుద్ధం ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో పన్నెండవ వచనం, ఏలయనగా మనము పోరాడున్నది ఎవరితో? శరీరులతో కాదు, కానీ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు చూడండి, ఇది మన పోరాటం. వీఆర్ ఇన్ అ బ్యాటిల్ ఫీల్డ్. ఒక భయంకరమైన యుద్ధ ప్రపంచంలో మనం ఉన్నాం. ఈ యుద్ధంలో మనం జయించాలంటే ఇవన్నీ మనకు కావాలి. అనుదినము ఆ బోధ ఏందే మనం ఎదుగుతూ ఉండాలి. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో చదువుకున్న వాళ్ళకి ఈ మాటలు తెలుసుంటాయి. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ అనేకమైన దేశాల మీద దండయాత్ర చేస్తూ యుద్ధాలు చేస్తున్నప్పుడు ఒక చిన్న దేశం ఒకటి ఉంది, స్విట్జర్లాండ్. మనందరికీ తెలుసు, చాలా శీతలమైన ప్రాంతం. ఈ స్విట్జర్లాండ్ మీద ఈ హిట్లర్ యుద్ధం చేయడానికి ఇష్టపడలా. ఎందుకు ఇష్టపడలేదంటే స్విట్జర్లాండ్లో ఒక కండిషన్ ఉంది. ఆ స్విట్జర్లాండ్లో పుట్టిన ప్రతి పౌరుడికి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత 3 నెలల పాటు లేదా 6 నెలల పాటు యుద్ధంలో ట్రైనింగ్ తీసుకుని ప్రతి ఒక్కరికి ఆడలేదు మగాలేదు ప్రతి ఒక్కరు ఏం ఇస్తారు? గన్ ఇస్తారు. ఆ గన్ ఇస్తే వాళ్ళు పూర్తిగా ట్రైన్ ఆర్మీ అనమాట. వాళ్ళు
ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. తర్వాత ప్రతి ఒక్క సంవత్సరం ఒకసారి వెళ్ళి వాళ్ళు రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. అలాగా దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర ఏముంటుంది? గన్ ఉంటుంది. సో అప్పుడు హిట్లర్ ఏం చేశాడంటే, ఈ దేశం మీదకి మనం వెళ్ళాం అనుకోండి, వాళ్ళందరూ ట్రైన్డ్ ఆర్మీ, ఖచ్చితంగా మనలో చాలామంది చనిపోతారని భయపడి ఆయన ఆ దేశం మీద దండెత్తి చేయరు. చిన్న దేశం స్విట్జర్లాండ్, చాలా చిన్న ప్రాంతం. ఎందుకు ఈ మాట చెప్పారంటే, ఆ చిన్న దేశం మీద దండయాత్ర చేయడానికి, ఇలా యుద్ధం చేయడానికి భయపడిన హిట్లర్ అలా ఉంటే, ఈ సంఘం మీద సాతానుగాడు యుద్ధం చేస్తూనే ఉంటాడు ప్రతిరోజు. అయితే యుద్ధం చేసేది ఓన్లీ సేవకుల మీదనే కాదు. పాస్టర్ గారి దగ్గర గన్ ఉంటే సరిపోదు. ఎవరి దగ్గర గన్ ఉండాలి? ఇప్పుడు చెప్పాలి, ఎవరి దగ్గర ఉండాలి? ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉండాలి. గన్ అంటే నిజమైన గన్ కాదు, ఈ వాక్యం అనే గన్ ఉండాల, ప్రార్థన అనే ఆయుధం ఉండాల. దీనితోనే ప్రతిరోజు మనం ఎవరితో యుద్ధం చేయాలి? చెప్పాలి, ఎవరితో? అపవాదితో యుద్ధం చేయాలి. అలా యుద్ధం చేశారు కాబట్టి ఆ సంఘం వృద్ధి చెందింది, అభివృద్ధి చెందింది. తర్వాత ఏమైంది? మహాభివృద్ధి చెంది అనేకమైన ప్రాంతాలకు దేవుని సువార్త విస్తరింప చేయబడింది. అందుకనే ఈ అపోస్తలుల బోధ యందు ఆ సంఘం కట్టబడింది కాబట్టి ఆ సంఘం బహుగా అభివృద్ధి చెందింది. రెండవ మాట చూద్దాం, నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి మాట, వారి సంఘం దేమే కట్టబడింది? బోధ యందు కట్టబడింది. రెండవ మాట చూడండి, సహవాసం మీద. ఏంటి ఈ సహవాసం? సహవాసం అంటే అర్థం ఏంటి? కూడుకోవటం, కలిసి జీవించటం, లేదా కలిసి నడవటం, కలిసి ప్రయాణం చేయటం. ఇలా సహవాసం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ అనుకుంటారు, పెళ్లిలో సహజంగా వింటాం, పెళ్ళి అనేది చాలా భయంకర పెద్ద పని కదా. బాజా భయంతో ఉంటాయి, లైటింగ్ ఉంటుంది, స్టాండ్ ఉంటుంది, పాస్టర్ గారులు ఉంటారు, బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, అందరూ వస్తారు. ఘనంగా వివాహం జరిగింది, ఘనమైన వివాహం అంటాం. కానీ నిజమైన జీవితం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఆ రోజు చక్కగా బాగా జరుగుతుంది. కానీ నిజమైన కార్యం లేదా నిజమైన జీవితం ఎప్పుడు ప్రారంభం తెలుసా? ఆ పెళ్ళైన తర్వాత రోజు నుంచే. ప్రతిరోజు సహవాసం కలిగి ఉండాలి. ప్రతిరోజు భార్య భర్తలు ఏం కలిగి ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసం కలిగి లేకపోతే ఏమైపోద్ది? దెబ్బలాటలు వచ్చేస్తాయి, గొడవలు అయిపోతాయి. పెళ్ళి అనుకుంటాం మనం, పెళ్లి జరిగితే అయిపోతుంది అనుకుంటాం. పెళ్లి తర్వాత నిజమైన జీవితం ఉంది. ఆ పెళ్లి తర్వాతే నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. అలాగే విశ్వాసులు కూడా రక్షణ పొందితే సరిపోదు, సంఘంలో చేర్చబడితే సరిపోదు, ఆ బోధ ఉంటే సరిపోదు. ఆ బోధ పాటు సహవాసం కలిగి ఉండాలి. ప్రతిరోజు సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? ఎవరి సహవాసం చేస్తే మనం చక్కగా వెళ్తాం? చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. సహోదరులారా, అని జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, ఏమవుతుందంటే రక్షించబడిన తర్వాత భయంకరమైన శ్రమలు వస్తాయి. మీరు శ్రమలు అనుకుంటే లోకపు శ్రమలు కాదు, టెంప్టేషన్స్, ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, క్రియలు అన్నీ మారిపోతూ ఉంటాయి. అప్పుడు దాకా మనం సాతాను గారితో సహవాసం చేస్తూ ఉంటాం కాబట్టి ప్రాబ్లం ఏముండదు. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో, ఎప్పుడైతే సంఘంలో చేర్చబడతావో, ఎప్పుడైతే ప్రభువుతో కలిసి జీవించాలని ఆశపడతావో అప్పుడే నీకు శ్రమలు వస్తాయి. నేను శారీరక శ్రమల గురించి మాట్లాడట్లా, లేదా ఆర్థిక సమస్యల గురించి నేను మాట్లాడట్లా. ఈనాడు చాలా మంది బోధనలు ఏమైపోయాయంటే, ఆర్థిక సమస్యలతో ఉన్నారా? ప్రార్థనకు రండి. మీకు విడుదల కావాలా? ప్రార్థనకు రండి. అద్భుతాలు జరగాల? రండి. ఆశ్చర్యకార్యాలు మీ కుటుంబంలో జరగాల? రండి. ఈ బోధలు ఏమైపోయాయంటే ప్రాస్పారిటీ బోధలు, అంటే ఒక విచిత్రమైన బోధలు అయిపోయాయి. అంటే ప్రాస్పారిటీ అంటే ఆశీర్వాదాలు కావాలా, అద్భుతాలు కావాలా, రండి రండి, ఇలాంటి బోధనలు ఎక్కువైపోయినాడు. సంఘాన్ని క్రమశిక్షణ వైపు నడిపించే బోధలు తక్కువైపోయాయి. సంఘంలో రక్షణ గురించి చెప్పడం తక్కువైపోయింది. సంఘంలో విశ్వాసులకు బోధ ఎందుకు పెంచడం తక్కువైపోయింది. ఈనాడు విశ్వాసులు కూడా అదే కావాల్సి వచ్చింది. ఎక్కడైనా మంచిగా వాక్యం చెప్తే అక్కడికి వెళ్ళాం. ఎక్కడైనా అభిషేకం జరుగుతుందా? ఎక్కడైనా పడిపోతున్నారా? లేదా అక్కడ అన్ని భాషలు మాట్లాడుతున్నారా? లేదా అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయని వెళ్ళిపోతాం. మంచిదే, అద్భుతాలు కూడా దేవుడు చేస్తాడు, ఆశ్చర్యకాలు కూడా దేవుడు చేస్తాడు. కానీ అదే బోధ కాదు, అదే దేవుని సువార్త కాదు. ఆయన అద్భుతాలు చేస్తూ దేవుని రాజ్య వ్యాప్తి కోసం ప్రయాణం చేశాడు యేసు ప్రభు వారు. అద్భుతాలు మాత్రమే దేవుని సువార్త కాలం కదా.
ఆయన వాక్యం చెప్తూ అద్భుతాలు చేశాడు. ఆయన ప్రాంతానికి వెళ్ళి అద్భుతాలు చేసి వెళ్ళిపోలా. ఆయన వాక్యం చెప్పాడు, వారికి మాటలు నేర్పించాడు, దేవుని రాజ్య వార్తను వారికి ప్రకటించాడు. అప్పుడప్పుడు అక్కడక్కడ అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళాడు. అంటే ఎదుటి వాడికి విశ్వాసం కలుగు చేయాలని. కానీ ఈనాడు విశ్వాసులు కూడా కావాల్సిన తెలుసా? అద్భుతాలే. విశ్వాసులు కావాల్సిన తెలుసా? ఏం కావాలి మనకి? ఆశ్చర్యకార్యాలే. మనకి రక్షణ అవసరంలా, మన జీవితం కట్టుకోవడం మనకు అవసరంలా, ప్రభువుకు సమీపంగా వెళ్ళటం మనకు అవసరంలా. వెళ్తాం, ప్రార్థన చేసుకుంటాం, వచ్చేస్తాం. వెళ్తాం, ఆ ప్రార్థనలో కూర్చుంటాం, ఆ మందిరానికి వెళ్తాం, ఈ మందిరానికి వెళ్తాం, ఆ కూటాలకు వెళ్తాం, ఆ ప్రార్థనకు వెళ్తాం, ఈ ప్రార్థనకు వెళ్తాం. అద్భుతాలు జరిగాయా? అద్భుతాలు జరిగాయి, చాలు. అది కాదు విశ్వాసం, అది కాదు రక్షణ. అద్భుతాలు అనేవి దేవుడు చేసే ఒక క్రియ. కానీ విశ్వాసం, రక్షణ అనేది నీవు ప్రపంచానికి చూపించే క్రియ. హల్లెలూయా. నీ క్రియలు లోకానికి కనపడాలి. దేవుని క్రియలు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. నీ క్రియలు దేవుని ప్రజలకు కనిపిస్తే, నీ క్రియలు సంఘంలో కనిపిస్తే సంఘం అభివృద్ధి చెందుతుంది. కానీ ఈనాడు అటువంటి క్రియలు తక్కువైపోయాయి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ ఒక మాట చెప్తాడు. చూడండి, 10వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. వాగ్దానం చేసిన వాడు మన నిరీక్షణ విషయమై నిశ్చలముగా పట్టుకుందుము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకుంటే మానుక ఒక్కడినొక్కడు హెచ్చరించుచు చాలమ్మా. చూడండి, ఏం చేయాలంట? కొంతమంది చేర్చబడతారు, బాప్తిసం తీసుకుంటారు, మారు మనసు పొందుతారు, ఒకరోజు ప్రార్థనకు వస్తారు, 2 వారాలు, 3 నెలలు, 4 నెలల తర్వాత మాయం. కొంతమంది అలాగే సహవాసంలో చేర్చబడతారు, కానీ ఈ సహవాసాన్ని కొనసాగింపు చేయలేక చాలా మంది మధ్యలో వెనుదిరిగిపోతారు. అటువంటి వారి గురించే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. చూడండి ఈ మాటలో 10వ అధ్యాయం 24వ వచనంలో, మీరు అనుదినము కూడుకోవడం మానొద్దు. మీరు కూడుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా? కాము కూర్చోకూడదు. కూడుకుని ఏం చేయాలి తెలుసా? ఎదుటివాడి మీద చాడీలు చెప్పుకోవాలా. కూడుకుని ఏం చేయాలి తెలుసా? నా పక్కింటోడు ఇది, నా పక్కింటోడు అది, మా వదిన ఇది పని చేస్తుంది, మా అత్తగారు ఈ పని చేస్తుంది, మా తమ్ముడు అది చేస్తున్నాడు, మా మరిది గారు ఈ పని చేస్తున్నాడు, మా పక్కింటి ఆమె ఇది చేస్తుంది. అది కాదు మీరు డిస్కస్ చేయాల్సింది. కూడుకున్నప్పుడు మీరు కూడుకున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ఒక్కడినొక్కడు ఏం చేయాలి? హెచ్చరించుకోవాలి. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, నువ్వు ఇది చేస్తున్నావు, ఇది చేయొద్దు, ఇలాగ జీవించు, అది బైబిల్ చెప్తుంది అని ఎదుటివాడికి ఒక్కడొకడు హెచ్చరించుకోవాలి. ఒకరినొకరు అలా హెచ్చరించుకుంటే ఏమవుతుంది? చివరికి ప్రేమ కలుగుతుంది. అదే మన చివరికి వెళ్తే 25వ వచనంలో, ప్రేమ పురుపొలుకుటకు, అలాగా ప్రేమ అభివృద్ధి చెందుతుంది విశ్వాసుల్లో. ఈనాడు సంఘంలో ఇలా ఒకరినొకడు హెచ్చరించుకోవడం లేదు కాబట్టి గొడవలు, ఒకరినొకరు హెచ్చరించుకోవడం లేదు కాబట్టి ఎదుటివాడి మీద నిందలు, ఇలా చేస్తున్నాం కాబట్టి చాలా సంఘాల్లో గొడవలు వచ్చేస్తున్నాయి. ఏం తెలుసా? పక్కింటోడికి పడదు. ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేస్తాం, పక్కనే కూర్చుంటాం, కానీ ఎడముఖం పెడముఖం. ప్రార్థనకు వచ్చి కూర్చుంటాం, మనసులు మాత్రం ప్రభు వైపు చూస్తాను అనుకుంటాం, కానీ మనసులో ఏముంటుంది? క్రోధం, అసూయ, ఎదుటివాడి మీద ద్వేషం, నీ పక్కింటోడి మీద ద్వేషం, లేదా నీ సహోదరి మీద ద్వేషం, లేదా నీ ఇంటి వారి మీద కోపం, లేదా నీ చెల్లి మీద కోపం, నీ అక్క మీద కోపం, లేదా నీ తోటి వారి మీద కోపం, లేదా ఈ ఊరోళ్ళ మీద కోపం. అసలు కోపమే ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు కదా. వాక్యం చెప్తే నీ శత్రువు కోసం ప్రార్థన చేయి. దేవుడు మాట చెప్పాడు, ఇదిగో నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని నువ్వు విన్నావు కదా, అలాగే పాత నిబంధన కాలంలో నీ శత్రువుని ద్వేషించమని ఉన్నావా కదా. నేనేలా చెప్పట్లేదు, నేనేం చెప్తున్నానంటే నీ స్నేహితుని ఎలాగ ప్రేమిస్తున్నావో నీ శత్రువుని కూడా అలాగే ప్రేమించు అని చెప్పిన దేవుని మాటలు వింటాం మనమే. ఆ దేవుడు చెప్పిన బోధ మనం వింటాం, కానీ ఎవరిని ప్రేమించం. సంఘంలోనే ఉంటాం, పక్కనే కూర్చుంటాం. ఇక్కడ చూడండి, ఎంతమందికి సమాధానం ఉందని ప్రశ్న చేస్తే, ఎంతమందికి మీలో ఎవరి మీద కోపం లేదని, ఎదుటివాడి మీద ద్వేషం లేదు, నా పక్క వారి మీద, నా తోటి వారి మీద అసూయ లేదు, లేదా లోపల చిన్న క్రోధం పెట్టుకున్నాను, ఏమీ లేవు అన్న ఎవరు ఉన్నారు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా
ఒక్కరు కూడా లేదు. చిన్న పిల్లలు కూడా చేయి ఎత్తలేకపోతున్నారు చూడండి. అంటే కోపం, కక్షలు, అసూయలు అన్నీ పెరిగిపోతున్నాయి. అలా పెరిగిపోతున్నాయి కాబట్టి ఆనాడు సంఘాల్లో బోధించారు. అదే ఎదుటి వాడి మీద ప్రేమ కలిగి ఉండమని అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. ఈ కొరింథీ సంఘానికి రాస్తున్నారు, ఇదిగో మీలో ఇలాంటివి ఉన్నాయి, తీసేసుకోండి. మీలో అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. చూద్దాం, ఒక మాట మీకు చదివి వినిపిస్తాను చూడండి. కొరింథీ రాసిన పత్రిక, 2వ కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 20 వచనం చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన 2వ పత్రిక. ఒకవేళ నేను వచ్చినప్పుడు మళ్ళొక్కసారి చదవమాట. చాలమ్మా, నేను ఒకసారి చదువుతాను చూడండి. ఏవి ఉన్నాయో ఆ సంఘంలో ఆయన చెప్తున్నాడు చూడండి. పౌలు గారు ఏం చెప్తున్నాడు? ఒకవేళ కలహము, అసూయయు, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలాడుటయు, ఉప్పుముడులు, అల్లరును, ఇవన్నీ చూడండి. ఇవన్నీ కాదు, ఒక మాట చెప్తారు మీకు చూడండి. చాలా ఉన్నాయి కానీ మనకు సమయం లేదు. ఒక మాట చెప్తుండండి. గుసగుసలాడటం ఇది చాలా సహజంగా జరిగే పని. రుసరుసలాడతారు, గుసగుసలాడతారు. ఏమన్నా మనకు నచ్చని మాట చెప్పాం అనుకోండి, ఇంకేమిలా గొనుగుతూ ఉంటాం, సనుగుతూ ఉంటాం. ఈ సనుగుడు మన దగ్గర అయిపోదు, పక్కడికి వెళుద్ది. ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఊరంతా కొంతమంది చెప్తారు, చాటింపు వేస్తారు. ఇదిగో ఈయన ఎట్లా అన్నాడు, ఆయన అట్లా అన్నాడు, ఇదిగో మా వదిన ఎట్లా అంది, మా పక్కింటి ఆమె ఎట్లా అంది. ఇవన్నీ నీకు అవసరమా? అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు విశ్వాసివైతే నీలో ఇలాంటివి ఉండకూడదు. ఒకవేళ ఇవాళ ఇలాంటి నీలో ఉండ, నువ్వు విశ్వాసివి కాదు. అదా ఇదా తెలుసుకో. ఒకవేళ నువ్వు ప్రార్థనకు వస్తే ఇలాంటి కోడదాలు, కక్షలు, ఎదురువాడిని ద్వేషించుకోవటం, అసూయలు, ఈ ద్వేషం అనేది పెద్ద పెద్ద యుద్ధాలతో రాదు, చిన్న మాటే. ఓసారి పాస్టర్ గారు అరుస్తారు ఎవరి మీద, చిన్నపిల్లల మీద, ఎన్న వెళ్ళిపోతారు పరిగెట్టుకుంటా. రారు, వారం రారు, 2 వారాలు రారు, 3 వారాలు రారు. నువ్వు ఎవరి మీద అలుగుతున్నావు? ఆ అలగ కారణం ఏంటి? అలక వచ్చిందంటే లోపలే వచ్చింది, క్రోధం వచ్చేసింది, కోపం వచ్చింది, అసూయ పెరిగిపోతుంది కొంతమందికి. అలాంటివి ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. కొంతమంది పాటలు పాడతారు బాగానే, ప్రేమ పూర్ణుడా అంటారు, కానీ వీళ్ళు ఏముండదు, అస్సలు ఉండదు ప్రేమ. వీళ్ళు ఉండేది అంత క్రోధమే, వీళ్ళు ఉండేంత కక్షలే. అన్నీ అలా మనసులో పెట్టుకుని ఎలా పాడగలుగుతావు? ఎలా ప్రార్థన చేయగలవు? ఎలా నువ్వు విశ్వాసిగా చిత్రీకరించబడగలవు? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అందుకే ఆ సంఘానికి దేవుడు చెప్తున్న మాట తెలుసా, వాళ్ళు అపోస్తుల బోధ యందు మాత్రమే కాదు, వాళ్ళు సహవాసం కలిగి ఉన్నారు. ఆ సహవాసంలో వాళ్ళు నేర్చుకున్నట్టు తెలుసా, ఇలాంటి క్రోధాలు ఉండొద్దు, కక్షలు ఉండొద్దు, అసూయలు ఉండొద్దు, మితాలు ఉండొద్దు, ఏవి ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీలో ఇలాంటివి ఉంటే ఈరోజే ఫుల్ స్టాప్ పెట్టేశాయి. ఒకవేళ నీ స్నేహితురాల్ని, నీ స్నేహితుడిని, నీ తోటి వారిని నీవు క్రోధంతో, అసూయ కలిగి ఉన్నావేమో, ఇక్కడ నుంచి ఫుల్ స్టాప్ పెట్టేశాయి. ఇలాంటి గొడవలు జరుగుతాయి, గొడవలు సహజమే, కానీ ఆ గొడవలు ఏం చేయాలి? అక్కడితో ఆపేసి క్లియర్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకా పొడిగించామనుకోండి, నీకే ఇబ్బంది కలుగుతుంది. అటువంటి జీవితాన్ని దేవుడు కోరుకోవట్లేదు. నేను ముందుకు వెళ్తాను. 3వ మాట చూద్దాం. 3వ మాట చదవండి. వాళ్ళు ఏం చేస్తారు చూడండి. రొట్టె విరుచుట యందును. మొట్టమొదటిది బోధ యందున్నారు, బోధ మీద కట్టబడింది సంఘం. రెండవది సహవాసం మీద కట్టబడింది. మూడవది రొట్టె విరచటం. ఏంటి రొట్టె విరచడం అంటే, మనం సహజంగా చేస్తాం. ప్రతి ఆదివారం వారు కూడుకున్నప్పుడల్లా ఏం చేస్తారు తెలుసా? రొట్టె విరచటం. ఈ రొట్టె అనేది దేనికి సాదృశ్యం? అందుకే మనం చదువుకుంటూ ఉంటాం, ప్రభు బల్ల పాలు పొందే ముందు, నేను వచ్చేంత వరకు ఏం చేయాలి? నా మరణాన్ని ప్రచురించడం కోసం. అంటే వాళ్ళు ప్రతిసారి కూడుకున్న ప్రతిసారి ఏం చేస్తారు తెలుసా? ప్రభువు మా కొరకు చనిపోయాడు, యేసుక్రీస్తు ప్రభు వారు మా కొరకు ఈ లోకానికి వచ్చి మా కొరకు ఆయన కల్వరి శిలువలో మరణించాడు అనే ఆ మరణ సువార్తను వాళ్ళు గుర్తు చేసుకుంటూ, వారి జీవితాలు నలకొట్టుకుంటూ, ఇదిగో ప్రభువా మా కొరకు ఈ లోకంలోకి నీవు వచ్చావు,
మా కొరకు నీవు చనిపోయావు, మా కొరకు నీ రక్తాన్ని కార్చావు అని వాళ్ళందరూ కూడుకుని ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసాన్ని పాలు పొందుతూ ప్రతిసారి వారి ప్రభువును గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అదే మూడవ మాట లేదా మూడవ పిల్లర్. దేని మీద సంఘం కట్టబడిందంటే రొట్టె విరుచుట మీద కూడా ఈ సంఘం కట్టబడిందిగా మనం చూడగలుగుతాం. ఈ రొట్టె విరుచుట అనేది చాలా కామన్గా జరిగింది. తర్వాత కొంతమంది ప్రతిసారి కూడుకున్నారు, కొంతమంది శనివారం చేస్తూ ఉంటారు, కొంతమంది గురువారం చేస్తూ ఉంటారు, కొంతమంది శుక్రవారం చేస్తూ ఉంటారు. ఎప్పుడు చేస్తున్నా కానీ నేను ఆదివారమే చేయాలని చెప్పట్లేదు, బైబిల్ కూడా అక్కడ ఎప్పుడు చెప్పలేదు. బైబిల్ ఏంటంటే ఎప్పుడైతే మీరు కూడుకుని ఉంటారో, మీరు ఎప్పుడైతే సంఘంగా కూడారో అప్పుడు ఏం చేయాలి? రొట్టె విరవాలి. ప్రతి ఆదివారం మనం కూడుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం? రొట్టె విరుస్తున్నాం. ఆ రొట్టె దేనికి సాదృశ్యం అంటే ప్రభు యొక్క మరణానికి సాదృశ్యం. ఆయన మరణాన్ని మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన పునరుద్ధాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆయన పునరుద్ధాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే దాంతోపాటు మనం చేసుకుంటున్నాం ఆయన మన కొరకు రాబోతున్నాడని దాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటాం. సో ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన ఆగమనం లేదా ఆరోహణం కూడా మనం గుర్తు చేసుకోవాలి. చూడండి లాస్ట్ మాట, 4వ మాట, ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉన్నారు. ఈ 4వది ఏంటంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. కానీ మనలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? మన ప్రార్థన అనేది మన విశ్వాసానికి సాదృశ్యం. నువ్వు సంఘంలో కూడుకున్నప్పుడు ప్రార్థన చేస్తున్నావంటే నువ్వులో విశ్వాసం ఉందని అర్థం. ఒకవేళ సంఘంలో నువ్వు కూడుకున్నప్పుడు ప్రార్థన చేయకపోతే నీలో ఏం లేదు? భక్తి లేదు, విశ్వాసం లేదు. నీలో ఉన్న విశ్వాసమే, నీలో ఉన్న భక్తే ప్రార్థన రూపంగా బయటకు వస్తుంది. ఆనాడు సంఘాలు కూడుకున్నప్పుడు ఏం చేసి తెలుసా? వాళ్ళు రొట్టె విరిచారు, బోధ మీద కట్టబడిన సంఘం సవాసం, అలాగే వాళ్ళు రొట్టె విరిచారు. తర్వాత ఏం చేసా? ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన కూడా అప్పుడప్పుడు కాదు, ఎడతెగక ప్రార్థన చేస్తారు. కంటిన్యూస్ ప్రేయర్. ఆ ప్రార్థనకు ఎండ్ లేదు, వాళ్ళ విశ్వాసానికి ఎండ్ లేదు. అందుకే మీకు చెప్పాను, ప్రార్థన అనేది మనకి దేనికి సాదృశ్యం? మన విశ్వాసానికి సాదృశ్యం. ఆ విశ్వాసానికి, ఆ భక్తికి ఫుల్ స్టాప్ లేదు. అలాంటి సంఘంగా కట్టబడ్డారు కాబట్టి ఈనాడు ప్రపంచ దేశాలు 150 దేశాలు అధికారికంగా సువార్త జరుగుతుంది. ఉన్న 170 దేశాల్లో 20 దేశాలు ముస్లిం కంట్రీస్ చేస్తే 150 దేశాల్లో అధికారికంగా సువార్త ప్రకటన చేయబడుతుంది. చూడండి ఎంత గొప్ప విశ్వాసం ఆనాడు ఆ సంఘం కలిగి ఉందో. ఆ సంఘం చేసిన ప్రార్థన, ఆ సంఘం చేసిన విశ్వాసం, ఆ సంఘం చేసిన ప్రార్థన ద్వారానే ఇంకా కంటిన్యూ అవుతుంది. చూద్దాం, ఒక మాట చదివి నేను ఇంకొక మాటలోకి వెళ్తాం. 1 పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన